సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారా? సరే టికెట్లు దొరకట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి అనుకుంటున్నారా? ప్రైవేట్ ట్రావెల్స్ వారు మీ దగ్గర తీసుకున్న ఛార్జీలెంతో తెలుసా? సంక్రాంతికి పల్లెటూళ్ళకి అందరూ జనం పరుగులు పెడుతూ ఉంటారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రైవేట్ ట్రావెల్స్ వారు దాదాపు ఒకటికి 3 రెట్లు, ఒకటికి 4 రెట్లు వసూలు చేస్తున్నారు. ఈ విషయం తెలుసా? భీమవరం వెళ్ళాలంటే 3,500 నుంచి 4,000, రాజమండ్రి వెళ్ళాలంటే 4,000, అమలాపురం వెళ్ళాలంటే 5,000. ఏ రకంగానో తెలుసా? ఒక చిన్నపాటి ఒక కుటుంబం, నలుగురు వ్యక్తులను ఒక కుటుంబం తమ సొంతూళ్లకు సంక్రాంతికి వెళ్ళి సంబరాలు చేసుకోవాలంటే పెట్టాల్సిన ఖర్చెంతో తెలుసా? రూ. 20,000 అక్షరాల కేవలం ట్రావెల్స్ కోసం. ఇటువంటి వాటి మీద మరి ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి? ప్రభుత్వం వీటిని హద్దుల్లో ఉంచగలదా? ఎందుకని ఇటు టీఎస్ఆర్టీసీ గాని లేదా ఏపీఎస్ఆర్టీసీ గాని ఈ విషయాన్ని ఈ విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు? అత్యధికంగా సర్వీసులు నడిపితే ఆ సంస్థలకే లాభం కదా!